బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం జిల్లాలో పెద్ద పులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. వాంకిడి సమీపంలో పులి గాండ్రింపు విన్నామంటున్నారు రైతులు. పులి గాండ్రింపును విని ఒక రైతు స్పృహ కోల్పోయినట్లు చెబుతున్నారు. భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలున్నారు. ఇంతకీ పోలీస్ సిర్పూర్ ఫారెస్ట్ లో ఉందా లేక ఇటుకల పహాడ్ నుంచి మహారాష్ట్ర వెళ్ళిందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. పెద్ద పులి కదలికలపై అటవీ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. పులి వివరాలను మహారాష్ట్ర అధికారులకు కూడా పంపించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, వాంకిడి సమీపంలో కొమరం జిల్లా వాంకిడి సమీపంలో పెద్ద పులికి సంబంధించిన గాండ్రింపులు విని ఒక రైతు స్పృహ తప్పి పడిపోయాడు. ప్రస్తుతం ఆయనని ఆసుపత్రికి తరలించారు. సో ఆ సమీప ప్రాంతంలో గత కొన్ని రోజులుగా పెద్ద పులి సంచరిస్తుంది. వాంకిడికి సమీపంలో ఉన్న తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో మనం రీసెంట్ గా కూడా చూసాం. హైవే రోడ్డు దాటుతూ అటువైపు మహారాష్ట్ర వైపు వెళ్ళింది. తరచూ వస్తూ పోతూ ఉంది. కానీ ఇది కేవలం పశువుల పైన మాత్రమే అక్కడెక్కడ దాడి చేస్తున్న పులి. కానీ ఇంకా మనకు సిర్పూర్ టీ మండలానికి సంబంధించి అందులో సంచరిస్తూ తరచూ మనుషులపై దాడి చేస్తున్న పెద్ద పులికి సంబంధించిన ఆచూకీ ఇంకా దొరకలేదు. కనీసం అది ఎటువైపు పోతుంది, ఎక్కడుందన్న దానిపైన అసలు క్లారిటీ లేని పరిస్థితి ఉంది. గత 3 రోజులు 4 రోజుల నుంచి డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలతో పూర్తిగా జల్లెడబడుతున్నప్పటికీ కూడా పులి ఎక్కడ కూడా ఈ కెమెరాకు చిక్కడం లేదు. వాస్తవానికి నిన్న కొంత మహారాష్ట్ర సరిహద్దుల్లో ఈ ఏదైతే ఇటుకల పహాడ్ లో మన పులి స్థావరాన్ని ఏర్పరచుకుంది ఆ అడవి సమీపంలో అని చెప్పి అడవికి కేవలం 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలో అమృత్గూడ అనే గ్రామానికి సమీపంలో ఒక పశువు పైన ఓ పెద్ద పులి దాడి చేసింది. సో సేమ్ టైం నిన్న సాయంత్రం ఆరెగూడ సమీపంలో ఇటుకల పహాడ్ కి దగ్గర ఉన్న తెలంగాణ వైపు ఉన్న ఆరెగూడ సమీపంలో ఉన్న పులికి సంబంధించిన వాగులో పాదముద్రల్ని గుర్తించారు అధికారులు. అక్కడ కొంతమంది పులికి సంబంధించిన గాండ్రింపులు విన్న నేపథ్యంలో ఆ గ్రామస్తులంతా ఆరెగూడకి సంబంధించిన వాళ్ళంతా కూడా స్కూల్ బిల్డింగ్ పైన ఎక్కి కొంత కర్రలు రాళ్లతో రెడీగా ఉండి పులి ఎప్పుడు వస్తుందా దాడి చేస్తుందన్న భయాందోళనతో నిన్న గడిపిన పరిస్థితి ఉంది. సో సేమ్ టైంలో కొంత ఇన్సిడెంట్ జరిగాయి, 1 గంట అటు ఇటుగా. కాబట్టి ఇదే పులి మనుషులపై దాడి చేసే పులి సేమ్ మహారాష్ట్రలో కూడా ఇదే వెళ్లి పశువు దాడి చేసిందా, ఆరెగూడలో కూడా సంచరిస్తున్న పులి ఇదేనన్న దానిపైన కొంత క్లారిటీ రావాల్సి ఉంది. సో ఈ మనుషులపైన దాడి చేసిన పులికి సంబంధించిన పాదముద్రలు ఇప్పటికే మహారాష్ట్రకు సంబంధించిన అధికారులకు పంపారు. దాని డీటెయిల్స్ అన్ని కూడా. సో అక్కడ నిన్న పశువు పైన దాడి చేసిన పులి అదేనా లేదా అది వేరే పులి అన్న దానిపైన కొంత నిర్ధారించుకునే అవకాశం ఉంది. ఒకవేళ మహారాష్ట్రలో నిన్న పశువుపై దాడి చేసిన పులి తెలంగాణలో మనుషులపైన దాడి చేసిన పులి ఒకటే అయి ఉంటే మాత్రం కొంత ఊపిరి పీల్చుకోవాల్సిన అంశమే. సిబ్బంది ఎంత మేర అప్రమత్తం అయ్యారు? ఆ పులి ఎటువైపుగా వెళ్ళింది ఏంటి దానిపైన ఏదైనా క్లారిటీ ఇచ్చారా అధికారులు? అసలు ఫారెస్ట్ అధికారులకు సంబంధించి పులి పైన కనీస అవగాహన లేదని చెప్పి విపక్షాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. 4 రోజులైంది. ఒక చిన్నపాటి అడవి 4 నుంచి 5 కిలోమీటర్ల మేర కొంత అక్కడ ప్లాంటేషన్ ఏరియా, రైల్వే ట్రాక్, తర్వాత అడవి. ఆ అడవిలో డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాల ద్వారా సెర్చ్ చేసినప్పటికీ కూడా మనుషుల పైన దాడి చేసిన పులి జాడ 4 రోజుల నుంచి కనుక్కోలేని పరిస్థితి అధికారులు ఉన్నారు. విఫలమైన పరిస్థితి కనిపిస్తుంది. సో తక్షణం పక్కనే మహారాష్ట్రలో ఉన్న తాడోబా పులుల సంరక్షణ కేంద్రంలో కొంత ఎక్స్పర్ట్స్ ఉంటారు ఈ పులులను ట్రాక్ చేయడంలో కానీ అది ఏ పులి అని గుర్తించడంలో కొంత అక్కడ చాలా నిపుణులైన ఉంటారు. వాళ్ళని పిలిపించి వారితో కొంత ట్రాక్ చేయాలని స్థానికులు కానీ ఇక్కడ ఉన్న రాజకీయ ప్రజాప్రతినిధులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యం. నేరుగా సూటిగా ఆరోపణలు చేస్తున్నారు ఫారెస్ట్ అధికారుల పైన. కేవలం వీళ్ళు వసూలకు మాత్రమే పాల్పడతారు. ఎలాంటి ఈ పులులకు సంబంధించిన నైపుణ్యం కానీ ట్రాకింగ్ వ్యవస్థ కానీ ఇది ఎక్కడ కూడా ఈ సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న అధికారులకు లేదు అని నిన్న స్థానిక ఎమ్మెల్యే పాలు హరీష్ బాబు కూడా ఘాటు వ్యాఖ్యలు ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. సో మనం కూడా చూస్తున్నాం 4 రోజుల నుంచి ఒక పులిని 2 డ్రోన్ ట్రాప్ కెమెరాలతో ఎనిమల్ ట్రాకర్స్ కూడా ట్రాక్ చేస్తున్నప్పటికీ కూడా మనుషులపైన దాడి చేస్తున్న పులి ఎటువైపు నుంచి వస్తుంది, ఎటు వెళ్తుంది అన్న దానిపైన కూడా క్లారిటీ లేదు. అదిగో పులి ఇదిగో పులి అన్న చందంగా పూర్తిగా అక్కడ ఉన్న సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఏది నిజం ఏది పుకార్లు అన్నది తెలుసుకోలేక వ్యవసాయ పనులకు వెళ్ళలేక ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. నేను ఆరెగూడ సమీపంలో పులి వచ్చిందన్న వార్త విని జనాలంతా కూడా ఒక్కసారిగా అక్కడ హై స్కూల్ బిల్డింగ్ ఒకటే పెద్దగా ఉంటుంది, హై స్కూల్ బిల్డింగ్ పైకి వెళ్ళి బిక్కుబిక్కుమంటూ చాలా సేపు గడపాల్సిన పరిస్థితి ఉంది. సో మహారాష్ట్ర నిపుణుల్ని తీసుకొచ్చి ఇప్పటికైనా కొంత సర్చ్ ఆపరేషన్ సక్సెస్ చేయాలి. ఆ పులి ఎక్కడుంది దాన్ని పూర్తి స్థాయిలో ట్రాక్ చేయాలన్నది ఒక రకంగా డిమాండ్ ఉంది. మొత్తానికైతే వాంకిడిలో తిరిగే పులి వేరు, ఈ మహారాష్ట్ర సరిహద్దులో మనుషులపై దాడి చేసే ఈ పులి వేరు. సో
ప్రస్తుతం వాంకిడిలో కనిపించిన పులి ఏదైతే గాండ్రింపులు చేసిందో దానికి ఆ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. ఆయన పరిస్థితి అయితే నిలకడగా ఉంది, ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్. ओ भाई हाय वो और कट ओ है ना फोटो काढला हो गो फोटो काढला अरे फोटो आता काढ फोन काढ फोटो दे आपण काय हां वरती बरोबर आहे देत गो नाही तर काय सिल्वेगी अटे नाही मेका घेतलं उंडा ओ भाई हाय वो